గోవా అంటే మనకు గుర్తొచ్చేది సమ్మర్ అండ్ బీచెస్. కానీ మనం మాన్సూన్లో గోవాని విజిట్ చేస్తే ఎట్లా ఉంటుందో తెలుసా? ఇట్ విల్ బీ లైక్ హెవెన్. ఆ గ్రీనరీ కానీ బీచెస్ కానీ పీస్ఫుల్ బీచెస్ అండ్ ఎన్విరాన్మెంట్ మొత్తం వేరే లెవెల్ ఉంటుంది. గోవా అంటే జస్ట్ పార్టీ, బీచెస్ అండ్ నైట్ లైఫే కాదు, ఇక్కడ చాలా హిడెన్ జెమ్స్ ఉన్నాయి, హిడెన్ వాటర్ ఫాల్స్ అండ్ ఈ నేచర్ని ఎంజాయ్ చేయడం. సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ లెట్స్ ఎక్స్ప్లోర్ గోవా ఇన్ మాన్సూన్. మన జర్నీ హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అవబోతుంది. ఇక్కడ నుంచి మనకు గోవాకి ఫ్లైట్ ఉంది. గోవా ఫ్లైట్ జర్నీ వచ్చేసి 1 hour 10 minutes ఉంది అంతే. అండ్ మనం తొందరనే రీచ్ అయిపోయినాం, ఒక 3 hours ముందు రీచ్ అయిపోయినాం ఇక్కడ. ఎందుకు అంటే కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాము మన ఎయిర్పోర్ట్ కూడా అని. అండ్ నేను వచ్చేది 3rd time ఎయిర్పోర్ట్కి, కానీ అంతేం ఎక్స్ప్లోర్ చేయలేదు, నేను ఉండేది హైదరాబాద్లోనే. కానీ ఆల్రెడీ గోవాకి చాలాసార్లు వెళ్ళే ఉంటారు మీరు, నేను కూడా 4 times వెళ్ళిన ఇప్పటి వరకు. అండ్ మాన్సూన్లో ఎప్పుడు కూడా వెళ్ళలేదు, కాబట్టి ఇప్పుడు మనం మాన్సూన్లో ట్రావెల్ చేయబోతున్నాము. ఇది ఒక 3 days ట్రిప్ ఉండబోతుంది అనమాట. అంటే ఎంత బడ్జెట్ అయింది ఏందనేది ఇప్పుడు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కటి క్లియర్గా మాట్లాడుకుందాము. అబౌట్ టికెట్స్ కానివ్వండి, ఇంకా ఏమేమి అసలు ఎట్లా బుక్ చేసుకున్నా, ఏంది అసలు ఎంత ఛార్జెస్ పడ్డాయి అనేది. ఫస్ట్ మనకు ఫ్లైట్ వచ్చేసి 7:10కి ఉందన్నమాట. ఈ మాన్సూన్లో గోవాకి ట్రావెల్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి, ఎందుకంటే ఇది సీజన్ కాదు కాబట్టి మీకు ప్రతిదీ తక్కువ ప్రైజెస్లో దొరుకుతాయి. ఇప్పుడు నాకు వెళ్ళే ఫ్లైట్ ఛార్జెస్ కూడా 4,800 రూపీస్కి అప్ అండ్ డౌన్ రౌండ్ ట్రిప్ ఉందన్నమాట. రౌండ్ ట్రిప్ ఒకటేసారి బుక్ చేయలేను నేను, రౌండ్ ట్రిప్ సపరేట్ బుక్ చేసుకున్నా, 2 కలిపి 4,800 రూపీస్ అయినాయి. అదే మీరు నార్మల్గా సమ్మర్ టైంలో బుక్ చేసుకుంటే జస్ట్ పోవడానికి 5,000 ఈజీగా పడుతుంది, అండ్ రావడానికి 5,000 10,000 పడుతుంది అనమాట. కానీ సగం డబ్బులలోనే మనకు పోవడానికి రావడానికి టికెట్ బుక్ అయిపోయినాయి. అండ్ ఇంకో థింగ్ వచ్చేసి అక్కడ హోటల్ ప్రైజెస్ కూడా చాలా తక్కువకు బుక్ అయినాయి. మనకు 4,800 రూపీస్కి 3 days స్టే అనమాట మనకు ఆడ. అంటే అది కూడా మనకు తక్కువ బడ్జెట్లో అయిపోయింది. ఇంకో థింగ్, బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే గోవాని చాలామంది సమ్మర్లోనే చూస్తారు, కానీ మనం ఇప్పుడు వర్షాలు పడేటప్పుడు చూడబోతున్నాం. ఈ వర్షాలు పడేటప్పుడు మనం వెళ్తే మాత్రం గోవాని ఇంకా ప్రాపర్గా మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఎట్లా అని అంటే ఇఫ్ యు ఆర్ గ్రీనరీ లవర్, మీకు చాలా అంటే చాలా మంచిగా కనిపిస్తుంది ఈ టైంలో గోవా. ఎందుకంటే వర్షాలు పడుతుంటాయి కదా, ఎక్కడంటే అక్కడ గ్రీనరీ ఉంటుంది, ఆ చర్చ్ లొకేషన్స్ ఉంటాయి కదా, అవి కూడా చాలా బాగుంటాయి. అండ్ అది కాకుండా మనం ఒక టెంపుల్ కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము ఈసారి గోవాలో. సో మీకు తెలిసే ఉంటుంది, మీకు తెలియకపోతే మాత్రం కంపల్సరీ చూడండి, కొత్తగా ఉంటుంది. అండ్ ఆ రోడ్ ట్రిప్స్ ఉంటాయి కదా, మనం స్కూటీ పైన వెళ్తూ ఉంటాము, ఆ రోడ్ ట్రిప్స్ అదంతా చాలా మంచిగా ఉండబోతుంది కంపల్సరీ. ఎందుకు అని అంటే నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఈ ప్లాన్ వేసుకున్నా మాన్సూన్లో వెళ్దాము అని. లాస్ట్ ఇయర్ క్యాన్సిల్ అయిపోయింది, కానీ ఫైనల్లీ ఈ ఇయర్ మొత్తం ప్రాపర్ సార్ట్అవుట్ చేసుకొని వెళ్తున్నా. కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీ, అండ్ అది కాకుండా గోవాని ఈ యాంగిల్లో, ఈ పర్సెప్షన్లో ఎప్పుడు మీరు చూసి ఉండరు. కంపల్సరీ యూ విల్ ఎంజాయ్ ది వీడియో. I'm a traveling spirit, I've seen many shores, from the West Pacific to the island of Kenya. They treat me like a son anywhere I go, and even though no one can tell, I still feel that I'm alone. ఫస్ట్ థింగ్ మనకు గోవాకి రాగానే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఊబర్ అట్లాంటివి ఏం నడవవు. అయితే గవర్నమెంట్ ట్యాక్సీస్ ఉంటాయి, మీరు బయటకు రాగానే ఉంటుంది. అది లేకపోతే డైరెక్ట్ గోవా మైల్స్ అనే, ఇది గవర్నమెంట్ యాప్ అనమాట. గోవా మైల్స్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ దానిలో డబ్బులు యాడ్ చేయాల్సింది ఉంటుంది, ముందే పేమెంట్ ఉంటుంది. బెటర్ మంచిగానే తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. సో నేను ఆల్రెడీ బుక్ చేసుకున్నా, కానీ చాలా కాస్ట్లీ. ఇద్దరు వస్తే షేర్ చేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది. ఒక పర్సన్ వస్తేనే కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. 1,200 నుంచి 1,500 మధ్యలో ఆ రేంజ్లో మీ లొకేషన్ ఏడు ఉంటుందో ఆ రేంజ్లో పడుతుంది. మాకైతే ఇక్కడ నుంచి కాలింగట్ బీచ్కి ఎంత పడ్డది, 1,212 రూపీస్ పడ్డది అనమాట. సో ఆల్రెడీ క్యాబ్ డ్రైవర్ వస్తున్నాడంట, మనం వెళ్ళిపోదాం హోటల్కి. Leave me stranded, I know how to handle it all on my own. మనం మాన్సూన్లో గోవాకి వస్తే చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పినాను కదా, దానిలో ఇంకో బెనిఫిట్ వచ్చేసి మనం మంచిగా గ్రీనరీని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో బీచ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఇది నేను బాగా బీచ్కి వచ్చిన, ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది అన్నమాట. అయితే లిటరల్లీ చాలా ప్రశాంతంగా ఉంది బీచ్ అయితే. అండ్ జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు. మీకు ఈ మాన్సూన్లో ఇక్కడ గ్రీనరీతో పాటు మంచిగా బీచ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇంకోటి బీచ్ లోపల దిగలేము, అదొక డిసడ్వాంటేజ్, ఎందుకంటే చాలా అలలు ఉంటాయి కాబట్టి.
కానీ ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం అస్సలు మీకు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మీరు ప్రతిసారి గోవాకి సమ్మర్లోనే వస్తారు కాబట్టి మీకు ఈ బీ రోల్స్ ఇస్తా చూడండి. లిటరల్లీ నేనైతే ఫిదా అయిపోయినా, హ్యాపీ చాలా కరెక్ట్ టైంకి వచ్చినందుకు. on my own. I have learned that no one else can carry this load. It's ఇప్పుడు మనం ఈ గోవాలో ఉన్న రూమ్ టూర్ చూద్దాము. ఇది IVY రిట్రీట్ అపార్ట్మెంట్స్ అనమాట. సో అపార్ట్మెంట్స్లో తీసుకునేటట్టు ట్రై చేయండి. అపార్ట్మెంట్లో తీసుకుంటే చాలా బెటర్. ఇంకా నన్ను అడిగితే అపార్ట్మెంట్లలో ఇంకా బెస్ట్ అయిపోతుంది. అండ్ నేను కుకింగ్ సెటప్ ఇదంతా ఉన్నది తీసుకున్నా. ఫస్ట్ మీరు ఇది చూసుకుంటే క్లియర్గా మంచి ఒక కిచెన్ సెటప్ ఉందన్నమాట. డే 1 రోజు బ్రేక్ఫాస్ట్ బయట ఉంది, డే 2 రోజు లంచ్ బయట ఉంది, డే 3 రోజు కూడా లంచ్ బయట ఉంది. మిగతా మీల్స్ ఏదైతే ఉంటాయో బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్, స్నాక్ టైం, సో అదంతా హెల్తీగా పోతుంది. జస్ట్ ఈ 3 మీల్స్ అనేవి ఈ బిగ్ మీల్స్ ఉంటాయి. కంప్లీట్గా మనకు ప్లేట్లు అదంతా ఉంటుంది అనమాట. అండ్ మనం హాల్ చూసుకుంటే హాల్ కూడా చాలా పెద్దగా ఉంది. సో దీన్ని అడ్డంగా వాడేసినాం మనము, ఏదేమో వేసి పడేసినాం ఇక్కడ. అండ్ మనం బట్టలు ఆరేసుకోవడానికి కూడా కంప్లీట్గా ఉంది. ఇక్కడ లాండ్రీ కూడా ఉన్నట్టుంది. ఆయనకు మాట్లాడాలి ఒకసారి. అండ్ అదే కాకుండా ఒక మంచి చిన్న రూమ్, బెడ్రూమ్. మనం ఎక్కువ ఉండం, ఎందుకంటే ఓవర్ నైట్ కూడా తిరుగుతూ ఉంటాము. మహా అయితే హార్డ్లీ 5 hours స్లీప్ ఉంటుంది మనకు. సో అంత ప్లాన్ చేసుకున్నాను నేను, హార్డ్లీ 5 hours ఇది. అండ్ మనకు ఒక్క బోర్డు ఇచ్చిండ్రు, దీనిలో కూడా సామాన్ నింపేసినాం మొత్తం. అండ్ మిర్రర్. సో ఇది చాలా మంచిగా ఉంది కదా రూమ్, సింపుల్ అండ్ చాలా మంచిగా ఉంది. బాత్రూమ్ కూడా చాలా ఫ్రెష్ క్లీన్గా ఉన్నాయన్నమాట. లిటరల్లీ మస్తు ఉందన్నమాట ఈ అపార్ట్మెంట్ అయితే. గ్రీనరీతో ప్రాపర్గా నిండిపోయింది ఉంది. లొకేషన్స్ కూడా మస్తు ఉన్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేసిన ఇట్లా ఉంటుంది అని. సో నేను ఒక అరౌండ్ 7 to 8 months నుంచి మేనిఫెస్ట్ చేసుకున్నవి ప్రతి ఒక్కటి జరుగుతుంది. సో ఇక్కడ కూడా ఈ ప్రాపర్ వెదర్ని ఎంజాయ్ చేయాలనుకున్నా. చాలా మంచిగా ఉంది. స్పేస్ చూస్తున్నారు కదా. ఇక్కడ నుంచి ఇప్పుడు నేను స్కూటీ రెంటల్ తీసుకోవాలి. స్కూటీ రెంటల్ తీసుకొని ఈరోజు ఏమేమి ఎక్స్ప్లోర్ చేయొచ్చు మనము అనేది చూద్దాము. ఫస్ట్ మనము మార్నింగ్ వాక్ ఎంజాయ్ చేయొచ్చు, బీచ్ వాక్. దాని తర్వాత వచ్చి మన బ్రేక్ఫాస్ట్ ప్లేస్కి వెళ్ళాలన్నమాట. స్కూటీ రెంటల్ కంపల్సరీ తీసుకోవాలి. అండ్ ఇట్లాంటి మంచి రిసార్ట్ ఆర్ అపార్ట్మెంట్ తీసుకోండి. లిటరల్లీ యూ విల్ ఫీల్ లైక్ హెవెన్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు సేమ్ చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. ఫస్ట్ మనము ఇక్కడ నుంచి ఎక్కడ ట్రావెల్ చేయాలన్నా కూడా మనం క్యాబ్ బుక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం చాలా డబ్బులు అవుతాయి. అందుకే మనం స్కూటీ బుక్ చేసుకోవాలి, స్కూటీ రెంటల్ తీసుకోవాలి. ఇప్పుడు 2 daysకి నేను రెంటల్ స్కూటీ తీసుకున్నా. ఇది వచ్చేసి ఫ్యాసినో. 2 రోజులకి మనకు 800 పడ్డది అనమాట. అరౌండ్ ఒక రోజుకి 300 నుంచి 600 మధ్యలో ఉంటుంది. ఇప్పుడు ఇంకొంచెం సీజన్ కాదు కాబట్టి కొంచెం తక్కువనే ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఇప్పుడు అర్జునా కేఫ్ వెళ్తున్నాము. ఫస్ట్ మీరు బాగా దగ్గరలోనే రూమ్ తీసుకుంటే ఈ నార్త్ గోవాలో అర్జునా కేఫ్ కంపల్సరీ వెళ్ళండి. ఇప్పుడు ఈ నుంచి నా హోటల్ నుంచి 7 kilometers ఉంది. సో ఫస్ట్ అక్కడ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తినేసి అక్కడ నుంచి ఇంకో బీచ్కి స్టార్ట్ అవుదాం. అక్కడ అంజనా బీచ్ ఉంటుంది, దాని దగ్గరనే ఉంటుంది. సో ఇప్పుడు ఆల్రెడీ మనం బాగా కవర్ చేసినాం. బాగా నైట్లో బాగుంటుంది. ఇప్పుడు వీఆర్ హెడింగ్ ఓవర్ టు అంజనా train where I'm the only passenger on board. Oh, there is beauty to enjoy on this road. అర్జునా కేఫ్కి వచ్చేసినాము. అయితే ఇది అంజనా బీచ్కి దగ్గరే ఉంటుంది. అయితే ఇక్కడ స్పెషల్ ఏంది అని అంటే ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్కి. అండ్ అది కాకుండా లోపల చాలా పెద్ద లైబ్రరీ ఉంటుంది. సో అక్కడ కూర్చొని టైం స్పెండ్ చేసుకోవచ్చు. చాలామంది వర్క్ చేసే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఇఫ్ మీరు కనుక ఏమంటారు జాబ్ చేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఇట్లా ట్రావెల్ చేస్తుంటారు కదా, వాళ్ళకి ఈ ప్లేస్ అనేది ది బెస్ట్ ప్లేస్. సో ఇక్కడ మనం ట్రై చేసేది వచ్చేసి ప్యాన్ కేక్స్ అండ్ బౌల్స్ అవి ట్రై చేయబోతున్నాము. దిస్ ఈజ్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ కేఫ్. మీరు కంపల్సరీ ట్రై చేయాల్సింది వచ్చేసి, నేను లేట్ వచ్చిన 12:56 అవుతుంది, 1 o'clock వచ్చిన. కానీ మీరు 10 AM-కి రీచ్ అయ్యేటట్టు చూసుకోండి. చాలా మంచి బ్రేక్ఫాస్ట్ చేసి మీరు బీచ్కి వెళ్ళిపోవచ్చు. వన్స్ మనం ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత అంజనా బీచ్కి వెళ్ళిపోదాం. But even so, I still feel that I'm alone. I'm alone. I'm alone. I'm alone. సో ఇక్కడ చాలా బుక్స్ ఉంటాయి. మనకు కావాల్సిన బుక్ పిక్ చేసుకొని మనము చదువుకోవచ్చు అనమాట. మస్తు సేపు టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ అర్జునా లైబ్రరీ 1 for 1 అని ఉంది కదా. సో మస్తు ఉంటాయి బుక్స్ ఇవి. పక్కా ట్రై చేయండి ఇక్కడికి వచ్చినప్పుడు కంపల్సరీ. అండ్ ఇక్కడ స్పోర్ట్స్ కూడా ఉంది, టెన్నిస్ ఇది ఆడేది. మన
టేబుల్ బుక్ అయ్యే లోపు ఇవన్నీ చేసుకోవచ్చు, ఈడ కూర్చొని ప్రాపర్గా చదువుకోవచ్చు. Leave me stranded, I know how to handle it all on my own. I'm alone, I'm alone, I'm alone. Leave me stranded, I know how. సో ఇది కంప్లీట్గా వెజిటేరియన్ రెస్టారెంట్. దాంట్లో ఎగ్స్ కూడా యాడ్ ఆన్ అయి ఉంటాయి. బ్రేక్ఫాస్ట్లో ఎగ్స్ కూడా సర్వ్ చేస్తారన్నమాట. ఇది నాన్ వెజ్ కాదు. అండ్ చాలా మంచిగా ఉండే బ్రేక్ఫాస్ట్. కంప్లీట్గా బ్రేక్ఫాస్ట్ లంచ్ టైంలో తిన్నాం మేము. అంటే నేను ఒక యాజ్ అ ఫిట్నెస్ కంటెంట్ క్రియేటర్ కూడా అండ్ నా ఫిజిక్ కూడా మెయింటైన్ చేస్తుంటా కాబట్టి సో నేను ఎంత తక్కువ అయితే అంత తక్కువ పోర్షన్స్లో తిందాం అనుకుంటున్నా. దానికి నా ప్రోటీన్ గోల్ హిట్ చేద్దాం అనుకుంటున్నా. అయితే ఇది ట్రావెల్ ఛానల్ కదా, సో అదంతా ఫిట్నెస్ కంటెంట్ వస్తుంది. ఇక్కడ ఇది తినేసిన తర్వాత ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ డ్రైవ్ ఉంటుంది అంజనా బీచ్ అనేది. సో అంజనా బీచ్ వెళ్దాము. అంజనా బీచ్ కొంచెం ఎక్స్ప్లోర్ చేసి అక్కడ నుంచి అరౌండ్ 10 కిలోమీటర్స్ అట్లా అగోడా ఫోర్ట్ ఉంటుంది అనమాట. సో అగోడా ఫోర్ట్ ఎక్స్ప్లోర్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ మనం ఇది ఈవినింగ్ 4:30 వరకు ఇవి కంప్లీట్ చేసేసుకున్నాం అనుకోండి. 4:30కి మళ్ళీ రిటర్న్ అయ్యి కళింగట్ బీచ్కి రావాలి. కళింగట్ బీచ్కి వచ్చి కళింగట్ బీచ్ ఎక్స్ప్లోర్ చేసి దాని తర్వాత బాగా నైట్ లైఫ్ ఎక్స్ప్లోర్ చేస్తాం మనము. సో ప్రాపర్ డేని డివైడ్ చేసేసుకున్నా ఈరోజు ఏం చేయాలి ఏం కథ అనేది. సో ఇప్పుడైతే మనము ఫస్ట్ అంజనా బీచ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. వి అరైవ్ టు అంజనా బీచ్. అయితే ఈ అంజనా బీచ్ ఇప్పుడు మొత్తం క్లోజ్ ఉంది. క్లోజ్ అంటే అంటే కిందకి దిగొచ్చు, కానీ వాటర్ అంతా మొత్తం బీచ్కి లోపలికి వచ్చేస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ ఉన్న ప్రతి షాప్స్ అన్నీ ఉంటాయి కదా, బార్స్ పబ్స్ అవన్నీ అన్నీ క్లోజ్ ఉన్నాయి. ఇక్కడ వాటర్ ఫ్లో అంత ఎక్కువ ఉందన్నమాట. బట్ స్టిల్ చాలా మంచిగా అనిపిస్తుంది మీరు విజువల్స్ చూస్తే. లిటరల్లీ ఏమంటారు, అలలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు నార్మల్ టైంలో మనకు బీచ్ వేవ్స్ అంతా కనిపించవు, కానీ ఇప్పుడు మాత్రం లిటరల్లీ చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట అలలు. నేను ఎగ్జాక్ట్గా అంజనా బీచ్ వచ్చి 1/2 అవర్ అయింది. నేను బాగా బీచ్ని మంచిగా ఎంజాయ్ చేస్తాను అనుకున్నా, కానీ అంజనా బీచ్ని మస్తు ఎంజాయ్ చేస్తున్నా. లిటరల్లీ ఆ వేవ్స్ అదంతా చాలా సుకూన్ ఉందన్నమాట. లిటరల్లీ చాలా సుకూన్ ఉంది. ప్రాపర్ టైంకి వచ్చి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. లిటరల్లీ బీచ్, ఐఎమ్ ఏ బీచ్ పర్సన్. నేను ఇప్పటికీ నేను పోయిన ప్లేసెస్ అన్ని బీచ్ ప్లేసెసే పోయినా నేను. చెన్నై ఇదంతా. అండ్ ఈ బీచెస్ అవి కంప్లీట్లీ డిఫరెంట్. ఒక్కొక్క బీచ్ ఒక్కొక్క ఎట్లా ఉంటుంది అంటే ఒక్కొక్క ఫీల్ ఇస్తుంది అనమాట మనకు. ఇక్కడ నుంచి ఇప్పుడు అగోడా ఫోర్ట్ స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు మనం అంజునా నుంచి అగోడా ఫోర్ట్కి వచ్చేసినాం అనమాట. ఈ డ్రైవ్ చూసినారా, 40 మినిట్స్ డ్రైవ్ ఉంటుంది ఈ అంజునా నుంచి అగోడా ఫోర్ట్కి. అరౌండ్ 13 to 14 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. కానీ లిటరల్లీ ఆ డ్రైవ్ వర్త్. స్కూటీ మీద వస్తేనే అది ఫీల్ ఉంటుంది. మీరు క్యాబ్లో రావడం కన్నా మీరు ఎప్పుడు గోవాకు వచ్చినా కూడా స్కూటీ రెంటల్ తీసుకోవడం చాలా బెటర్. సో అక్కడి నుంచి ఇక్కడ రావడానికి మాకు 40 మినిట్స్ టైం పట్టింది. మధ్యలో ఒక 6 to 7 కిలోమీటర్స్ మొత్తం కంప్లీట్గా ఒక రివర్ వస్తుంది లెఫ్ట్ సైడ్లో. అండ్ మొత్తం లిటరల్లీ గ్రీనరీ ఉంటుంది అనమాట ఈ మాన్సూన్ సీజన్లో వస్తే. ఇప్పుడు ఇంకో 4:40 అవుతుంది. 5:30, 5:40 కల్లా క్లోజ్ చేసేస్తారు. మనం పోయి అప్పటిలోపు ఎక్స్ప్లోర్ చేసేద్దాం. మీరు ఒకవేళ ఫస్ట్ టైం వస్తే కంపల్సరీ ఒక 1.5 అవర్ టైం పడుతుంది మీకు ఎక్స్ప్లోర్ చేయడానికి. లేదు అని అన్నప్పుడు 40 to 50 మినిట్స్లో అయిపోగొట్టచ్చు మనం. లెట్స్ గో. అగోడా ఫోర్ట్లో లోపలికి రావాలి అని అంటే మనకు 25 రూపీస్ per person టికెట్ ఉంటుంది అన్నమాట. చాలా గ్రీనరీతో నిండిపోయి ఉంది. లిటరల్లీ మీకు బీరోల్స్ ఇస్తా చూడండి. మస్త్ హ్యాపీ నేనైతే ఈ టైంకి వచ్చినందుకు. అండ్ ఇంకోటి ఇప్పుడు సన్సెట్ టైం అవుతుంది. ఇది సన్సెట్ ప్లేస్ కాదు, బట్ స్టిల్ ఇట్ లుక్స్ గుడ్. అక్కడ సైడ్ బీచ్ ఉంటుంది మనకు. సో ఇక్కడ నుంచి మనకు ఇప్పుడు ఒక 10-15 నిమిషాలు వాక్ అనమాట. మస్త్ క్యాలీస్ కూడా బర్న్ అవుతాయి మనకు. I'm a traveling spirit, I've seen many shores, from the West Pacific to the island of Kenya. They treat me like a son anywhere I go, and even though no one can tell, I still feel that I'm alone. I'm alone, I'm alone, I'm alone. Leave me stranded, I know how to handle it all on my own.
అయితే ఈ అగోడా ఫోర్ట్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. లిటరలీ ఈ వాక్ కానీ ఇదంతా వర్త్ వాల్యూ అనిపిస్తుంది మీకు. వాల్యూ ఫర్ టైం, మీకు కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. అండ్ అది కాకుండా ఈ వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, ఇంకోటి అక్కడ సైడ్ వ్యూ పాయింట్ ఉంటుంది అనమాట. ఆ వ్యూ పాయింట్ నుంచి మీకు కంప్లీట్గా ఈ ఓషన్ కనిపిస్తుంది. అండ్ అక్కడ మీకు 2 వాటర్స్ మిక్స్ అయినట్టు అనిపిస్తాయి, డిఫరెంట్ అనిపిస్తాయి. ఒక సైడ్ క్లియర్ వాటర్ ఉంటుంది, ఒక సైడ్ ఆరెంజిష్ వాటర్ ఉంటుంది, రెడ్ కలర్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ నుంచి మనకు బాగా బీచ్ నుంచి కనిపించే మన ఏమంటారు ఆ బిల్డింగ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. కంప్లీట్గా లిటరల్లీ చాలా మంచిగా ఉంటుంది ఈ టైం మాత్రం ఇక్కడ స్పెండ్ చేయడం. ఇంకో వర్షం పడట్లేదు కాబట్టి హ్యాపీగా స్పెండ్ చేస్తున్నాము. ఎండాకాలంలో మాడిపోతాము ఇక్కడ తిరుగు అంటే కాదు, ఇప్పుడు మాత్రం సో హ్యాపీ, చాలా పీస్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు మనం వ్యూ. ఒకవేళ నాకు ఈ మాన్సూన్ డ్రోన్ వ్యూ స్టాక్ ఫుటేజ్ దొరికితే మీకు పెడతా. మనం చిన్నగా డ్రోన్ తీసుకొని ఇంకా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చాలా పాతకాలపు ఫోర్ట్ ఇది, కానీ స్టిల్ ఇట్స్ స్ట్రాంగ్. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం రిటర్న్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి కాలింగట్ బీచ్కి పోతున్నాం. ఆడ నుంచి బాగా నైట్ లైఫ్ ఉంటుంది అనమాట. ఇవి 2 అంతా ఒకటే వీడియోలో కవర్ చేయగలుగుతా. ఈ అగోడా ఫోర్ట్ నుంచి క్యాండోలెం బీచ్ దగ్గరే ఉంటుంది. సో లెట్స్ సీ, పోయేటప్పుడు బోట్ డ్రైవ్ కూడా ఎంజాయ్ చేద్దాం అన్నట్టుంది. ఇదే దారిలో ఉంది. కొంచెం టైం ఉంటే మనం అక్కడ కూడా వెళ్దాం. అగోడా ఫోర్ట్ నుంచి ఈ కాలింగట్ పోయే బీచ్కి పోయే రోడ్లోనే దగ్గర ఒక హాఫ్ కన్నా ఎక్కువ వచ్చిన తర్వాత మనకు స్టార్ బక్స్ కనిపిస్తుంది. యాజ్ ఎ కాఫీ లవర్ కంపల్సరీ స్టార్ బక్స్కి వెళ్ళాలని చాలాసార్లు ఉంటుంది, కానీ మనకు దగ్గరలో ఎక్కడ ఉంటాయి కాబట్టి సో అప్పుడప్పుడు వెళ్తుంటాం అంతే. అండ్ ఇక్కడ కొంచెం లగ్జరీ కూడా ఉంటుంది. నేను కొన్ని ర్యాండమ్ వీడియోస్లో చూసిండే. మీరు ఒకవేళ కాఫీ లవర్ అయితే కంపల్సరీ ఈ దారి ఉంటుంది కదా ఈ ట్రిప్లో, సో ఈ వేలో కంపల్సరీ ఇక్కడ ఆగి కాఫీ టేస్ట్ చేయండి. సో చూద్దాం లోపల ఏముంది, లైక్ నేనేం తీసుకుంటాను. ఒక హేజిల్నట్ క్యాపచినో తీసుకున్నా, నా ఫేవరెట్ ఇది. ఇప్పటివరకు నేను నార్మల్ కాఫీ షాప్లో పోయినప్పుడు కూడా నా ఫేవరెట్ వచ్చేసి ఇది హేజిల్నట్ క్యాపచినో తీసుకున్నాను అనమాట. లిటరల్లీ దీనిలో ఇంకో కొంచెం ఒక ప్యాకెట్ బ్రౌన్ షుగర్ వేసుకోవాలి, ఎందుకంటే మరీ చేదు అనిపిస్తుంది. కొంచెం షుగర్ వేసుకుంటే ఆ స్వీట్నర్ యాడ్ అవుతుంది. అండ్ మస్తు లగ్జరీగా ఉందన్నమాట లోపలంతా. అండ్ ఇక్కడనే మన డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడము, ఇంకోటి ఇక్కడ వర్క్ డెస్క్ కూడా ఉంది. సో వర్క్ చేసుకోవచ్చు మనం ఈజీగా, ఇది చేసుకుని మన వర్క్ ఉంటే. సో ఇక్కడ ఒక 1.5 hours స్పెండ్ చేస్తాను నేను ఇక్కడ. దీని తర్వాత ఆల్రెడీ ఎట్లా నైట్ అవుతుంది కాబట్టి కాలింగట్ అండ్ బాగా నైట్ ఎక్స్ప్లోర్ చేద్దామని ఉంటుంది. ఎందుకంటే మనం కాలింగట్ దగ్గరనే ఉన్నాం కాబట్టి కాలింగట్ బీచ్కి రేపు పొద్దున కూడా పోవచ్చు. ఆల్రెడీ బాగా ఎట్లా పోయినాము. సో ఇక్కడ ఫస్ట్ ఇది కంప్లీట్ చేసేసుకొని బాగా నైట్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. I have learned that no one else can carry this load. It's a train where I'm the only passenger on board. Oh, there is beauty to enjoy on this road. But even so, I still feel that I'm alone. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. మేము ఈ బాగా బీచ్కి 10 o'clock వచ్చినాము. 1 hour అయింది ఎక్స్ప్లోర్ చేసుకుంటా ఇప్పటికే. అయితే మనము బాగా బీచింగ్ ప్లాన్ చేసుకోవాలి. ఆల్రెడీ నా మీల్ ఇంట్లోనే కంప్లీట్ చేసుకొని వచ్చిన, నేను బయట ఎక్కువ తినాలని అనుకోలేదు. సో ఎంత అయితే అంత హెల్తీగా ట్రై చేద్దామని. సో నేను ఈ ట్రావెలర్తో పాటుగా ఈ ట్రావెల్ వీడియోస్తో పాటుగా నేను ఫిట్నెస్ కంటెంట్ కూడా చేస్తూ ఉంటా, ఫిట్నెస్ మెయింటైన్ చేస్తుంటా. కాబట్టి నాకు డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ టైంలో ఈ మాన్సూన్ సీజన్లో మనము ఈ టైంలో వచ్చినాం కాబట్టి లిటరల్లీ అసలు జనాలు లేరు, ఎక్కువ సౌండ్ కూడా లేదు, చాలా పీస్ఫుల్గా ఉంది. మీకు ప్రాపర్ హ్యాపెనింగ్ ప్లేస్ కావాలి, హ్యాపెనింగ్ టైం కావాలి అని అంటే మాత్రం కంపల్సరీ మీరు మన సమ్మర్లో రావడానికి ట్రై చేయండి. లేదు అంటే ఈ మాన్సూన్ టైంలో చాలా పీస్ఫుల్గా ఉంది, బీచ్ అంతా ఖాళీగా ఉంది నేను వచ్చిన టైంలో. అండ్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అయిపోయింది అనమాట ఈ ట్రిప్ మొత్తం. ఇప్పుడు ఇంకో 1.5 hour ఉంటాం ఇక్కడ. ఈ రోజుతో ఈ డే ఎండ్ అయిపోతుంది. అండ్ మంచి వైబ్ అయితే మంచిగా ఉంది, ఎక్కువ మంది లేరు కానీ వైబ్ అయితే చాలా మంచిగా ఉంది. ఇట్లాంటి బీచ్ ప్లేస్లో ఈవినింగ్ టైం ఆర్ నైట్ టైంలో కూర్చోవడం నాకు చాలా ఇష్టం. ఇప్పటి వరకు నేను వెళ్ళిన బీచెస్లో ఒక 6 to 7 బీచెస్కి వెళ్ళిన, దానిలో ఒక 3 బీచ్లో మాత్రం కంపల్సరీ నైట్ కూర్చోవాలన్నట్టు నైట్ స్పెండ్ చేశాను అనమాట. సో చాలా హ్యాపీ. Leave me stranded, I know how to handle it all on my own. I'm alone.
ఇక్కడికి ఎండ్ డే 1. సో ఈరోజు చాలా ఎక్స్ప్లోర్ చేసినాం అన్నమాట. అండ్ డే 2 వీడియోలో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేసేది. కంప్లీట్ నార్త్ గోవాని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో డే 2 వీడియో తర్వాత డే 3 వీడియో వస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, క్వాలిటీ వైజ్ అండ్ అది కాకుండా కంటెంట్ వైజ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా, కొత్తగా మీరు చూస్తున్నారని అనుకుంటున్నా. ఐ హోప్ ఇంకా ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇంకా మంచి మంచి ట్రావెల్ వీడియోస్ వస్తూనే ఉంటాయి మన ఈ ఛానల్లో. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుగుతాం డే 2 వీడియోలో. అంటే దాన్ని వెయిట్ చేయండి, నెక్స్ట్ వీడియో తొందరగా అప్లోడ్ అయిపోతుంది. బాయ్, లవ్ యూ ఆల్. I'm alone, I'm alone.